₹1,00,000 లోన్ ఇస్తే కనుక 50,000 సబ్సిడీ ఉండేది, ఇంకో 50,000 మీరు కట్టుకునే పరిస్థితి ఉండేది. అంటే ఈ సిచ్యువేషన్ లో ఉన్నప్పటి నుంచి మీకు ఇంకా అదర్ ఆప్షన్స్ ఉండేవి. ఇంతకుముందు సొసైటీ ఉండేది, సొసైటీ దగ్గరికి మీ దగ్గరికే అంటే ఏదో మీ డోర్ స్టెప్స్ దగ్గరికి మీకు వర్క్ అనేది వచ్చేది. కానీ ఈ రోజు మీరు పని గురించి బయటకు వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది. అందువల్ల మీకు ఇంకా ఆప్షన్ లేదు కాబట్టి వాళ్ళు డెఫినెట్ గా చేనేత కార్మికులే చేయాలి. వాళ్ళకే ఆ స్కిల్ దేవుడు ఇచ్చాడు. అటువంటిప్పుడు వాళ్ళు తప్పించి ఇంకొకరు ఎవరు చేయరు. కొన్ని మగ్గం వేసేవాడు అంటే ఆ మగ్గం వేసేవాడు ఒకటే కాదు, ఇందాకే చెప్తున్నారు, ఆ నూలు ఒలికేవాడి దగ్గర నుంచి సుమారుగా 3-4 దానికి హెల్ప్ చేస్తారే కానీ జరగదు. మరి వాళ్ళందరికీ కూడా ఈ చేనేత కార్మికుల కింద గుర్తించి డెఫినెట్ గా వాళ్ళందరికీ కూడా 24,000 రూపాయలు ఏదైతే ఇస్తానన్నారో ఆ 24,000 రూపాయలు ఇవ్వాలి కదా. ఇది కాక కరెంటు బిల్ ఎక్కువ వచ్చిందని అది కూడా కట్ చేస్తారు. 24,000 రావడం కట్ చేస్తారు. కరెంటు బిల్ ఎందుకు రాదు? నువ్వు చేసిన యూనిట్ ఆటోమేటిక్ ఆ పెన్షన్ కూడా తీసేస్తున్నారు. ఇప్పుడు నేను చాలా ఊర్లు తిరుగుతాను కదమ్మా, నేను వెళ్ళి అడుగుతా, ఊరిలో కూడా అడుగుతా, మీ పెద్దలు మీ సొసైటీ సభ్యులు సరిపోరా? పోనీ దానికన్నా అఫీషియల్ ఒకడు ఉన్నాడు, అఫీషియల్ ఒకడు సరిపోతాడు కదా. మీరందరూ ఇక్కడ నుంచి పంపిస్తే అఫీషియల్ అప్రూవ్ చేస్తే, ఆ ఏడీ ఎవరో ఒకరు అప్రూవ్ చేస్తే ఆటోమేటిక్ గా మీరందరూ లీడర్షిప్ లో ఉన్నట్టు ఆ సొసైటీలో ఉన్నట్టు మీకు తెలుస్తుంది. కానీ ఈ రోజు పరిస్థితి ఏంటంటే ఏడీ అప్రూవ్ చేసినా కూడా, ఇందాకే మా శ్రీని గారు కూడా చెప్తున్నారు, ఆ బిల్డింగ్ ప్లాన్ అట, లేకపోతే బిల్డింగ్ లొకేషన్ అట, అంటే ఓవరాల్ గా ఎన్ని కార్యక్రమాలు చేస్తున్నారు వీళ్ళు? ఎందుకు అవన్నీ దేనికి? మగ్గం చేసేవాడు మగ్గమే చేయగలరు. నన్ను తీసుకెళ్లి మగ్గం మీద కూర్చోబెట్టండి, ఒక కాలు తిప్పితే చేయి కదపలేండి, చేయి కదిపితే కాలు కదపలేదు. కింద స్థాయిలో ఉన్నవాడు కనీసం ఒక 100-200 రోజుకి ఒక 500 సంపాదిస్తే వాడు పెట్టే ఖర్చుని బట్టి అది పై స్థాయిలో ఉన్న దగ్గర ఇన్కమ్ జనరేట్ అనేది అవుతుంది. ఆటోమేటిక్ అప్పటి నుంచి మనకు ధరలు తగ్గడమా పెరగడమా అనేది దాని మీద ప్రామాణికంగా ఉంటుంది. అసలు కింద ఉన్న వాడికి పని లేకపోతే, మీ దగ్గరే పని లేకపోతే, మీరు ఖర్చు పెట్టే పరిస్థితి లేకపోతే ఓవరాల్ గా ఎకానమీ పరిస్థితి ఏమైపోయిందని కుదేరైపోయింది. ఈ రోజు ఆర్థిక వ్యవస్థ అంతా కుదేరైపోయింది. దగ్గర ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం నెత్తి మీద అంటే జగన్మోహన్ రెడ్డి నెత్తి మీద కాదండి, మనందరి నెత్తి మీద కుటుంబానికి 3 లక్షల రూపాయలు అప్పు ఉంది. మన నెత్తి మీద 3 లక్షల రూపాయలు ఒక్కొక్క కుటుంబంలోనే అప్పు, గవర్నమెంట్ పరంగా ఉన్న అప్పు ఉంది. అంటే దగ్గర 10 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశాడు. ఈ రోజు అప్పు చేసి ఏం చేశాడు అంటే, ఇగో మీకు 24,000 ఇస్తున్నాను కదా, ఇక మీకు ఏమి చేయక్కర్లేదు, లేకపోతే మీకు ఇది ఇస్తున్నాను కదా, మీకు ఏమి చేయక్కర్లేదు అన్న దృక్పథంతో ఉంటున్నారు. ఇందాక పెద్దలు చెప్పినట్టుగా 24,000 రూపాయలు మీ చేతిలో పెట్టాం కాబట్టి 30,000-40,000 రూపాయలు కరెంటు బిల్లు కూడా వచ్చిన సందర్భం. మొన్న రీసెంట్ గా నేను ఈ విలేజెస్ తిరుగుతుంటే అడుగుతున్నా, అమ్మ కరెంటు బిల్లు ఎంత వస్తుందంటే, అమ్మ మినిమం 900 రూపాయలు, అది నెలకి. ఇంతకు ముందు 2 నెలలకి 200 రూపాయలు వచ్చాయి కరెంటు బిల్లు, ఒక నెలకి ఈ రోజు 900-800 రూపాయలు వస్తుంది. ఇదంతా కూడా కుదేలైపోయిన ఆర్థిక వ్యవస్థ వల్ల వచ్చిన నష్టాలు ఇవన్నీ కూడా. అమ్మ దయచేసి ఇప్పుడు నేను మీ అందరికీ కూడా ఇప్పుడు ఇమీడియట్ గా నేను ఇది చేసేస్తాను అది చేసేస్తానని చెప్పడం కాదు. మీ సమస్యల మీద డెఫినెట్ గా నాకు ఒక అవగాహన వచ్చింది. మీ సమస్యలు ఏం చేస్తే మీ సమస్య తీరుతుందన్న దానికి కూడా ఒక కార్యాచరణ పెట్టుకోవడానికి మేము సిద్ధపడతాం. డెఫినెట్ గా మీరు ఇంతకు ముందు ఏదైతే సొసైటీలకి ఆర్గనైజ్ చేయమన్నారో, సొసైటీలకి మీకు చేసే బాధ్యత అయితే తెలుగుదేశం పార్టీగా ఇక్కడ నేను, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఇద్దరం కూడా కంపల్సరీగా తీసుకుంటాం. ఎందుకంటే మీకు సొసైటీ ఎప్పుడైతే ఫామ్ అయిందో మీకు ఆప్కోల్ దగ్గర నుంచి కానీ గవర్నమెంట్ దగ్గర నుంచి కానీ మీకు ఆర్డర్స్ వస్తాయి.